టెట్ 2024 ఎగ్జామినేషన్స్ స్టార్ట్ అయినాయి. షెడ్యూల్ ప్రకారం ఎగ్జామ్స్ మార్నింగ్ సెషన్, ఈవినింగ్ సెషన్ 2 సెషన్స్లో జరుగుతున్నాయి. మీరు రాసిన టెట్ పేపరు మరియు దాని కీ తెలుసుకోవాలని అనుకుంటే ముందుగా మీరు ఏం చేయాలంటే గూగుల్లో aptet.apcfss.in అనే వెబ్సైట్ని గూగుల్లో బ్రౌజ్ చేయడం ద్వారా మీరు ఈ వెబ్సైట్లో ఈ పేజీకి ఎంటర్ అవ్వచ్చు. అలాగే టెట్ వెబ్సైట్ లింక్ కూడా మన వెబ్సైట్లో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అలాగే కింద ఇది ఓపెన్ చేసిన వెంటనే కింద మీకు క్వశ్చన్ పేపర్ అండ్ కీస్ అనే ఒక ట్యాబ్ కనపడుతుంది. దీంట్లో ఇప్పటి వరకు మనం రాసిన ఇప్పుడు దాకా జరిగిన ఎగ్జామినేషన్స్ అండ్ కీస్ 2 కూడా డిస్ప్లే చేయడం జరిగింది. దీన్ని క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని క్లిక్ చేయడం ద్వారా ఇప్పుడు దాకా మీరు రాసిన పేపర్స్ అన్నీ ఈ కూడా డేట్ వైజ్ మార్నింగ్ సెషన్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్ క్లియర్గా ఇవ్వడం మెన్షన్ చేయడం జరిగింది. క్వశ్చన్ పేపరు పోస్ట్ వైజ్ మీడియం కూడా డిస్ప్లే చేయడం జరిగింది. 3వ తారీఖున మార్నింగ్ సెషన్ జరిగిన పేపర్స్ 5 పేపర్స్ జరిగాయి. కన్నడ, ఒరియా, సాంస్క్రిట్, తమిళ్ అండ్ తెలుగు. వీటన్నిటికీ సంబంధించిన మీరు ఏ సబ్జెక్ట్ కనుక రాసి ఉన్నట్టయితే ఆ సబ్జెక్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే ఆ క్వశ్చన్ పేపర్ డిస్ప్లే అవుతుంది. అండ్ అగైన్ వన్ మోర్ థింగ్, ఈ దానికి సంబంధించిన కీ కూడా దాని కిందనే ఇచ్చాడు. కీ 3వ తారీఖు మార్నింగ్ సెషన్కి సంబంధించిన కీ ఇక్కడ క్లిక్ చేస్తే ఆ కీ కూడా డిస్ప్లే అవుతుంది. మీరు క్వశ్చన్ పేపరు కీ 2 డౌన్లోడ్ చేసుకుని మీరు అక్కడ ఇచ్చిన క్వశ్చన్కి మీరు ఏ ఆన్సర్ పెట్టారనేది సులభంగా చెక్ చేసుకోవచ్చు. అలాగే 4వ తారీఖున కూడా కొన్ని మార్నింగ్ సెషన్ కొన్ని ఎగ్జామ్స్ జరిగాయి. తెలుగు ఎగ్జామ్ మార్నింగ్ సెషన్ జరిగింది, ఆఫ్టర్నూన్ సెషన్ ఇంగ్లీష్ జరిగింది. ఇలాగ డే వైజ్ మార్నింగ్ సెషను, ఆఫ్టర్నూన్ సెషన్ జరిగిన ఎగ్జామినేషన్స్ అన్ని పేపర్స్ కూడా క్లియర్గా ఇచ్చాడు. క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఆ సబ్జెక్ట్ ఎదురుగుండా క్లిక్ హియర్ అనే దాని మీద క్లిక్ చేయాలి. దానికి సంబంధించిన కీ డౌన్లోడ్ చేసుకోవాలంటే దాని కింద క్లిక్ హియర్ అని ఉంది. దాన్ని డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా మీరు చెక్ చేసుకుని మీకు ఎన్ని మార్కులు వస్తాయనేది ఒక అంచనా వేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఒక పేపర్ని చెక్ చేద్దాం. ఇప్పుడు 4వ తారీఖు మార్నింగ్ సెషన్ తెలుగు జరిగింది. తెలుగుకు సంబంధించిన పేపర్ మీరు చూడాలి. ఇక్కడ క్లిక్ హియర్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా మీకు తెలుగు పేపర్ డిస్ప్లే అవుతుంది. దాంట్లో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఎన్ని వచ్చాయి, మీరు ఏం రాశారు, ఏంటి అన్ని క్వశ్చన్స్ అన్నీ. దీనికి సంబంధించి ఇది డౌన్లోడ్ చేసుకోవడం పూర్తయిన తర్వాత మీరు గనక ఆ కీ కూడా చెక్ చేసుకోవాలి అని అనుకుంటే ఆ కీని కూడా చెక్ చేసుకోవచ్చు. మార్నింగ్ సెషన్ తెలుగు పేపర్ కీ ఇక్కడ క్లిక్ హియర్ కొట్టడం ద్వారా మీరు ఆ కీని కూడా చెక్ చేసుకోవచ్చు. ఇదిగో కీ ఇక్కడ కనపడుతుంది. తెలుగు ఇనీషియల్ కీ 4వ తారీఖున జరిగింది మార్నింగ్ సెషన్. అలాగా ఏ సబ్జెక్ట్ వైజ్ ఆ సబ్జెక్ట్ మీరు ఆ క్వశ్చన్ పేపర్ని మళ్ళీ కీని కూడా డౌన్లోడ్ చేసుకుని మీరు సులభంగా చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.